హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. గోధుమ రవ్వతో చుక్క కూడా నూనె లేకుండా బియ్యం లేకుండా సాఫ్ట్ స్పంజీ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దోశలు చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు. దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఈ దోశల కోసం 1 కప్పు దాకా గోధుమ రవ్వ అంటే బ్రోకెన్ వీట్ అంటాం కదా, ఈ గోధుమ రవ్వను 1 కప్పు దాకా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. నీళ్ళు పోసుకొని ఒక 30 సెకండ్స్ ఆగితే పైకి నీళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా, ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పు దాకా 1 పావు కప్పు దాకా అటుకులు, అలాగే 1/2 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకొని 1/4 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఈ పప్పులను కూడా ఒక 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఈ పప్పులను అలాగే గోధుమ రవ్వను ఒక 2-3 గంటల దాకా నానబెట్టుకోవాలి. నేనైతే 3 గంటల దాకా నానబెట్టాను. 3 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు అలాగే మినప్పప్పు, గోధుమ రవ్వ 3 కూడా బాగా నానిపోయాయి కదా. ఇలాగ బాగా నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొదటగా నానబెట్టుకున్న అటుకులు అలాగే మినపగుళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవడానికి మనం మినపగుళ్ళు నానబెట్టే నీళ్ళు ఉంటాయి కదా, అవే నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేసుకొని ఇలాగ పైన వాటర్ బెలూన్స్ వచ్చేలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గోధుమ రవ్వ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడానికి మనం గోధుమ రవ్వ నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, అవే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని కూడా మినప్పిండిలోనే వేసేసి ఇలాగ చేతితో ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. 2 పిండిలు కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా ఫెర్మెంట్ అవుతుంది. దోశలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత 8 నుంచి 10 గంటల దాకా పక్కన పెట్టేసేయండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. పిండి ఎంత బాగా పులిసిందో. ఇలాగ బాగా పులిసిన పిండిలో మీ టేస్ట్ తగినంత సాల్ట్ వేసేసి ఒకసారి కలపండి. ఒకే డైరెక్షన్లో కలపండి, అలాగే ఎక్కువగా కలపద్దు. పిండిలో ఉన్న ఏ గ్యాప్స్ పోకుండా కొంచెం లైట్గా కలపండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి మనకి. ఇలాగ పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్లో ఒక గైటెడ్ లేకపోతే ఎండు గైటెడ్ల పిండి వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలాగ 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా మార్చుకున్న తర్వాత పైన మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకొని దోశ తీసేసుకోవాలి. మళ్ళీ దోశ వేసేటప్పుడు సేమ్ ప్రాసెస్. ఒక 2 గరిటెల దోశ పిండి వేసుకొని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా లైట్గా స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా 1 నిమిషం లేకపోతే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి. మీకు ఎన్ని దోశలు కావాలి అనుకుంటే అన్ని దోశలు కూడా సేమ్ ప్రాసెస్. దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా స్పంజీ లాగా ఉంటాయి. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అయితే నేను ఈ దోశలను మామిడికాయ అల్లం పచ్చడి అంటే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ పచ్చడితో ట్రై చేశాను. చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.